హైదరాబాద్ కు మరిన్ని భారీ ఐటీ సంస్థలు తరలి రానున్నాయి. జీసీసీలు ఏర్పాటు చేయనున్నాయి. నెదర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న హైనెకెన్ సంస్థ హైదరాబాద్ లో 3,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. హైటెక్ సిటీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది చివరికల్లా ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా సుమారు 3,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హైనెకెన్ కు ఇదే మొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ కానుంది. ప్రస్తుతం ఆఫీస్ కార్యాలయం కోసం పలు భవనాలను పరిశీలిస్తోంది హైనెకెన్ సంస్థ. సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సైతం హైదరాబాద్ లోని తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ విస్తరణ కోసం వచ్చే 6 ఏళ్లలో దాదాపుగా 3,600 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు పెట్టనున్నట్లుగా ప్రకటించింది. వచ్చే 2 ఏళ్ల కాలంలో తమ జీసీసీని 2,600 మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా విస్తరించనుంది. సనోఫీకి ప్రస్తుతం ఉన్న 4 గ్లోబల్ హబ్లలో ఇది అతిపెద్ద కేంద్రమవుతోందని ప్రకటించారు సంస్థ ఉన్నతాధికారులు. ఇక అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. కేవలం ఇవే కాదు, ప్రముఖ ఐటీ సంస్థ ఎంఫోసిస్ సైతం జీసీసీను ఏర్పాటు చేసింది. అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇన్ఫోనిక్స్ ఇన్ఫోసిటీ పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా అంతర్జాతీయ ఖాతాదారులకు ఏఐ, జెన్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సేవలు అందిస్తోంది. కంప్యూటింగ్, ఏఐ ఆధారిత రంగాలకు ఈ కేంద్రం ఇన్నోవేటివ్ హబ్లా పనిచేస్తుందని ఎంఫోసిస్ తెలిపింది. మరో ప్రముఖ ఐటీ సంస్థ వాన్గార్డ్ సైతం వచ్చే 4 ఏళ్లలో తమ జీసీసీ కేంద్రం ద్వారా 2,300 మందికి ఉపాధి కల్పించనుంది. దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన జీసీసీలలో దాదాపుగా 35 నుంచి 42% సంస్థలు బెంగళూరులో ఉండగా 16% హైదరాబాద్లో ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ 3వ స్థానంలో ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హైదరాబాద్ కు ఇంకా మరిన్ని ఐటీ సంస్థలు తరలి వస్తున్నాయి. వాళ్ళ జీసీసీని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్ కు అనుకూలంగా ఉన్న అంశాలు వాళ్ళు ఏమని భావిస్తున్నారు? ప్రస్తుతం హైదరాబాద్ సంబంధించి కూడా అంతర్జాతీయ ఐటీ సంస్థలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 7 అతిపెద్ద సంస్థలు కూడా ఇప్పటికే హైదరాబాద్లో పెట్టుబడులతో పాటు వారి అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా సనోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా రానున్నటువంటి 6 ఏళ్ల కాలంలో కూడా మొత్తం 40 కోట్ల యూరోలు అంటే దాదాపు 3,600 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టేందుకు సిద్ధమైంది. దానికి సంబంధించి జీసీసీ సెంటర్, తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. అయితే దీని ద్వారా దాదాపు హైదరాబాద్లో 2,600 మంది నిరుద్యోగ యువతకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక పూర్తిగా కూడా గ్లోబల్ అంటే సనోఫీ గల 4 గ్లోబల్ సంస్థల్లో కూడా హైదరాబాద్లో పెట్టబోయే సంస్థ అతిపెద్దదిగా చెప్తా ఉంది. ఆ యొక్క సంస్థ అయితే అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆర్ఎక్స్ బెనిఫిట్స్ అనే సంస్థ కూడా దేశంలో మొదటిసారి హైదరాబాద్లోనే జీసీసీ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. ఇక హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ జీసీసీ అంటే ఏర్పాటు అనేది కూడా ఇతర ఏదైతే పెద్ద పెద్ద దేశాలకు సంబంధించి పూర్తిగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఆ యొక్క అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలకు అనుబంధంగా కూడా వివిధ దేశాల్లో అంటే యువత నిపుణులైనటువంటి యువతతో పాటు తక్కువ ఖర్చుతో కూడినటువంటి నిపుణులు దొరికే అవకాశం ఉన్నటువంటి దేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తాయి. వాళ్ళ అంతర్జాతీయ సంస్థకు వాళ్ళు ఇక్కడి నుంచి కార్యకలాపాలు అందించేందుకు ఈ జీసీసీ సెంటర్లు కొనసాగుతుంటాయి. కాబట్టి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా అనేక సంస్థలు కూడా హైదరాబాద్ తరలి వస్తున్న నేపథ్యంలో కూడా మరో సంస్థ కూడా దాదాపు 3,600 కోట్ల పెట్టుబడులకు ముందుకు వస్తుంది. అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి అమెరికాతో పాటు జపాన్ పర్యటనలు, విదేశీ పర్యటనల నేపథ్యంలో జరిగినటువంటి వివిధ ఒప్పందాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా విదేశీ కంపెనీలను ఆకర్షించే అంశానికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే ఉద్యోగ నిపుణులతో పాటు అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల సౌకర్యాలతో పాటు అనేక అంశాలు హైదరాబాద్లో చాలా ఈజీగా ఐటీ రంగానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కావచ్చు, మరోపక్క ఏఐ టెక్నాలజీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కూడా ఈ రంగంలో సెక్యూరిటీ కూడా గ్లోబల్ సెక్యూరిటీ కూడా చాలా అవసరం కాబట్టి హైదరాబాద్ గ్లోబల్ సెక్యూరిటీ హబ్గా రేపు మారే అవకాశం ఉంది. పూర్తిగా కూడా అనేక
కంపెనీలకు సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సంస్థలు ఇప్పటికే 7 సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా దాదాపు 40,000 మంది ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినట్టయిందని ఇప్పటికే ఇటీవల కాలంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా గూగుల్ సంబంధించినటువంటి సంస్థ కూడా హైదరాబాద్లో చాలా హైటెక్ సిటీకి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక సంస్థను నెలకొల్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చేతుల మీద కూడా అది ప్రారంభించడం జరిగింది. అంటే అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతకు చాలా పెద్ద ఎత్తున కూడా ఐటీ విభాగాలతో పాటు చాలా సెక్యూరిటీ పరమైనటువంటి హబ్గా హైదరాబాద్ మారబోతున్నది మాత్రం స్పష్టమవుతుంది. ఇక తాజాగా వస్తున్నటువంటి యొక్క సినోఫీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించి కూడా దాదాపు 26,000 మంది అంటే 2,600 మంది ఉద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందని కూడా ప్రస్తుతం ఆ సంస్థ చెప్తా ఉంది. మొత్తానికైతే హైదరాబాద్ సంబంధించి ఒక ఐటీ హబ్గా మారుతూ ఉంది. ఇక ప్రధానంగా ఉద్యోగుల కల్పనతో పాటు ఆదాయం ధ్యేయంగా కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్సెంటివ్స్ అన్ని కూడా పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో అనేక కంపెనీలతో తెలంగాణ ఐటీతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నటువంటి అనేక ఎంఓయూలకు సంబంధించి కూడా పెట్టుబడులు హైదరాబాద్ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫోర్త్ సిటీ సంబంధించినటువంటితో పాటు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే సెకండ్ ఫేజ్ మెట్రో రైలు కావచ్చు, ఫోర్త్ సిటీతో ఫ్యూచర్ సిటీతో పాటు మూసి ప్రక్షాళనతో పాటు ఇతర అంశాలన్నీ కూడా అక్కడ వివరించి అక్కడ జపాన్ అమెరికా పర్యటన నేపథ్యంలో సియోల్ లాంటి పట్టణాల్లో పర్యటించిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీల ప్రతినిధులకు ఆయా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఫెసిలిటీసు ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి సౌకర్యాలపైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు వివరించిన తర్వాత ఇతర దేశాల నుంచి హైదరాబాద్కి అయితే పెట్టుబడులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా జీసీసీ సెంటర్లకు సంబంధించి కూడా అతిపెద్ద సంస్థ వాళ్ళకి ఇప్పటికే 4 సంస్థలు ఇతర దేశాల్లో ఉన్నట్టయితే హైదరాబాద్లో పెట్టబోయే సంస్థ ఏదైతే జీసీసీ ఉందో ఇది సంబంధించి కూడా ఇది అతిపెద్ద సంస్థగా కూడా కంపెనీ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే హైదరాబాద్కు చాలా పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తరలి వస్తున్నాయి. గ్లోబల్ సెక్యూరిటీ హబ్గా కూడా హైదరాబాద్ మారబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. హైదరాబాద్కు భారీగా ఐటీ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి.